హాయ్ హలో నమస్తే అండి, వెల్కమ్ బ్యాక్ టు వంటశాల. నేను మీ విజయాని. ఈ రోజు మన వంటశాలలో దాకరొట్టు చూపిస్తున్నానండి. బ్రహ్మాండమైన దాకరొట్టు అనమాట. చాలా బాగుంటది. కింద లేయర్ మాత్రం దల్సరగా అట్ట కట్టినట్టు ఉంటది, క్రిస్పీగా చాలా బాగుంటది. ఆ మధ్యలోనేమో స్పాంజ్ లాగా ఉంటది అనమాట, దూదిలాగా చాలా బాగుంటది. ఈసారి నేను ఆల్రెడీ దాకరొట్టు ఎలా వేయాలో చూపించానండి. ఈసారి కొంచెం వెరైటీగా ఇంకా పాత కాలంలో ఎలా చేసేవారో అన్నది నేను చూపిస్తాను. ఎవరు చెప్పారు ఏంటి అన్ని కూడా చెప్తాను. వీడియో మాత్రం ఎక్కడ స్కిప్ చేయకండి. ఒక విషయం చెప్పను, వంటశాలలో చేయాలి అసలు నేను ఈ వంట, కానీ నాకు వంటశాలలో కానీ ఇక్కడ బయట చేయడం ఇంకా ఇష్టం. అలాంటప్పుడు వంటశాల వేసుకోవడం ఎందుకే, బయట పెట్టుకోవచ్చు కదా. నువ్వేంటమ్మా ఇక్కడ నుంచి వీడియో తీస్తాను, నీకు చల్లగా గాలి వస్తుంది, లోపల ఆ రేకుల్స్ కి గాలి రాకుండా వేడిగా ఉంటది, ఉడికిపోతాం అనమాట. అందుకని ఎప్పుడు బయట పెట్టేద్దామా పొయ్యి అనుకుంటూ ఉంటాను నేనైతే. అయితే దాకరొట్టికి ఎక్కడ స్కిప్ చేయకండి, సూపర్ దాకరొట్టి అనమాట. ఇదిగోండి, ఒక గ్లాసు మినపప్పు నానబెట్టుకున్నాను. మామూలుగా ఇడ్లీకి ఎలా నానబెట్టుకుంటామండి రవ్వ ఇదిని, అలాగే అనమాట. ఎంత టైం అయితే నానబెట్టుకుంటామో అంత టైమే నానబెట్టుకోవాలి. పొద్దున్న నానబెట్టుకున్నా కూడా సాయంత్రం రుబ్బేసుకోవచ్చు, సాయంత్రం నానబెడితే పొద్దున్న రుబ్బుకుంటాం అనమాట. అలాగా ఒక గ్లాస్ పప్పుకి 3 గ్లాసులు నూక నానబెట్టుకోవాలి. ఓకే, అయితే నూక ఒక గంట ముందు, రుబ్బే ముందు మనం ఒక గంట ముందు నానబెట్టుకుంటే సరిపోతుంది. ఇడ్లీ పిండి మెత్తగా నలిగిపోవాలన్నమాట. ఇడ్లీ పిండిలాగే ఇంక మొత్తం అంతాను. అయితే నలిగిపోయిందండి పిండి. 1 గ్లాసు మినపప్పుకి 3 గ్లాసుల ఇడ్లీ రవ్వ వేసి నానబెట్టుకున్నాను అనమాట. అయితే రవ్వ నానిపోయిన తర్వాత ఒక గంట సేపు నానబెట్టుకుంటే సరిపోద్ది. ఒక 2 సార్లు కడిగేసుకుని అప్పుడు గట్టిగా పిండేసి ఇందులో వేసేసుకోవాలి. పిండి నలిగిపోయింది కదా, లేదంటే పిండి అంతా ఒక గిన్నెలోకి తీసేసుకుని అప్పుడైనా సరే రవ్వ కలుపుకోవచ్చు. నేను కలపడానికి బద్ధకం వచ్చి ఇందులో వేసేస్తున్నాను అనమాట. ఓకే, ఇప్పుడు అంతా కలిసిపోయింది కదా, ఒక గిన్నెలోకి తీసేసుకుంటున్నానండి మొత్తం పిండి అంతాను. పిండి అంతా ఇందులోకి తీసేసుకున్నాక మనం ఎంత రొట్టె వేసుకుంటామో అంత పిండి ఒక గిన్నెలోకి తీసుకుని అందులో ఉప్పు కలుపుకోవాలి. మొత్తం అంతట్లో కలిపేసుకున్నాం అనుకోండి, అదే ఎండాకాలం అదైతే పులిసిపోద్ది పిండి, మళ్ళీ పొంగిపోద్ది కూడాను. ఇప్పుడు ఈ వర్షాలు అది పడతాం వల్ల అంతగా ఏం పొంగదండి, కానీ పొద్దున్నే ఇడ్లీ వేసేటప్పుడు నేను ఉప్పు కలుపుకుంటాను. ఇప్పుడు రొట్టె వేస్తున్నాను కదా, ఇదిగో ఈ పిండికి మాత్రం 1 స్పూన్ ఉప్పు వేస్తున్నాను. ఇది చిన్న స్పూన్ కాబట్టి 2 స్పూన్లు వేసాను. దానికి తగ్గట్టు వేసేసారు కనుక 2 స్పూన్లు. మీ రుచికి తగ్గట్టు చూసుకుని ఉప్పు వేసుకోండి. ఇప్పుడు సీక్రెట్ ఏంటంటే ఇందులో అలనాటి బామ్మలకి, మామలకి, నానమ్మలకి, అమ్మమ్మలకి అందరికీ తెలిసే ఉంటుందండి, ఆవకాయ నూనె 1 స్పూన్ వేస్తున్నాను. ఎంత రుచిగా ఉంటుందో, లైట్ ఆరెంజ్ కలర్లో వస్తుంది అనమాట. చక్కగా ఇలాగా కలిపేసుకోవాలి ఇందులో. అసలు రొట్టి ఎంత బాగుంటుంది, ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. ఇంకాను ఇదిగోండి, స్టవ్ వెలిగించుకుని బీట్ మూకుడు పెట్టానండి. దల్సరగా ఉండాలి. మామూలుగా ఏంటంటే బీట్ మూకుడు అయితే దల్సరగానే ఉంటాయి. ఒకవేళ బీట్ మూకుడు లేదనుకోండి, అయితే మామూలుగా సీవండి వాటిలో కూడా సీవండి దాకల్లాగా ఉంటాయి చూడండి, వెలాడుపుగా కూర దాకలు, అవన్నీ కూర గిన్నె అంటారా, నేను మా చిన్నప్పటి నుంచి మాకు అలవాటు దాకానండి. అయితే వెలడుపుగా ఉంటాయి కదా గిన్నెలు, అందులో వేసుకోవాలి. దలసరగా ఉండాలి. ఓకే, అంటే బీటి మూకుడు లేని వాళ్ళ గురించి అని చెప్తున్నాను అనమాట. ఓకే, ఇప్పుడు నేను ఇందులో ఇది మాత్రం మూకుడు పెట్టుకున్నాక కానీ అది గిన్నె అయినా కానీ బాగా కాలాలండి. బాగా కాలిన తర్వాతే వేయాలి. సరిగ్గా కాలకుండా వేస్తే రొట్టె సరిగ్గా రాదనమాట. ఓకే, ఇక పెట్టుకున్నానండి, బాగా కాలుతుంది. ఇందులో కొంచెం మళ్ళీ ఆవకాయ నూనె వేసుకోవాలి. ఓకే, అప్పుడే బాగుంటుంది అనమాట. పిండిలో వెయ్యకపోయినా పర్లేదండి, కాకపోతే ఇప్పుడు మూకుడులో నార్మల్గా నూనె వేసుకుని తర్వాత పిండి వేసుకుంటాం కదా, దాని బదులు ఆవకాయ నూనె వేసుకోవాలన్నమాట. మనం ఈ రొట్టె వేసుకునే ముందు గ్లాస్తో వాటర్ రెడీ చేసుకోవాలి. ఎందుకో చూపిస్తానండి. ఆల్రెడీ చాలా మంది గెస్ట్ చేసి ఉండొచ్చు, ఎందుకంటే వీడియో చూసారు కదా అంతకు ముందు చేసిన వీడియో, అందుకని. ఇప్పుడు ఇందులో ఫస్ట్ ఆయిల్ వేద్దాం. మూకుడి బాగా కాలాలండి, బీట్ మూకుడి. ఇక మనం ఆవకాయ నూనె ఇందులో కూడా ఒక అరగుంట గంట వేసాను అనమాట. అది సలసల మరుగుతుంది చూడండి. అలాగా మరుగుతున్నప్పుడు ఏంటంటే మొత్తం స్ప్రెడ్ చేసుకోవాలి. అప్పుడు రొట్టె బాగా పైకి వస్తుంది అనమాట తీసేటప్పుడు, లేకపోతే దానికి అంటుకుని రాదు. ఓకే, ఇప్పుడు ఏంటంటే గ్లాస్తో నీళ్ళు పట్టుకుని చూపించాం కదా, అది ఇందులో పెట్టేసుకోవాలి. బాగా పెద్ద గ్లాస్ పెట్టేయకూడదు, అంటే ఈ మూకుడు మీద మూత కరెక్ట్గా పట్టాలన్నమాట. అంటే ఎత్తు ఎక్కువైపోయింది అనుకోండి గ్లాసు, మూకుడు మీద మూత పట్టదు. అందుకని సమానంగా చిన్న గ్లాస్ పెట్టుకోవాలి. ఇప్పుడు ఈ పిండి అంతా చుట్టూ వేసేసుకోవాలి. చుట్టూ వేసేసుకుని చేత్తో నీట్గా సర్దుకోవాలి. ఆవకాయ నూనె ఏంటంటే పైకి తేలుతూ ఉంటుంది కొంచెం. అలాగో చూడండి. ఓకే, అసలు ఎంత కమ్మగా ఉంటుంది అంటారు, మాటల్లో చెప్పలేం, అంత కమ్మగా ఉంటుంది. మూత పెట్టేసుకోండి ఇలాగా. చూడండి, మూత కరెక్ట్గా ఎక్కడ వెళ్తులు లేకుండా కరెక్ట్గా కూర్చోవాలి. అలాగా నేనైతే పిండి వేసేసి 1 నిమిషం లేదా 2 నిమిషాలండి, 1.5 నిమిషం అలాగా హైలో పెట్టాను. తర్వాత సిమ్లో పెట్టేశాను అనమాట. లేదు అంటే మీడియం ఫ్లేమ్లో పెట్టుకోండి, ఇంకా కొంచెం ఏమైనా అర్జెంట్ ఉంది తొందరగా కాలాలి అంటే. లేదు మనకు టైం ఉందనుకోండి, ఇది ఇలా వేసేసి మూత పెట్టేసి మన పని చక్క పెట్టుకోవచ్చు అనమాట. హాయిగా టెన్షన్ ఉండదు. సిమ్లో పెట్టేసామంటే మర్చిపోతామో లేకపోతే ఏదో పనిలో ఉంటామో మాడిపోద్దేమో అన్న టెన్షన్ ఉండదు.
మధ్యలో వచ్చి కావాలంటే చూసుకోవచ్చు. ఆరాంగా చక్కగా కాలిపోద్ది. కింద అట్టు ఇలా దలసరగా వస్తుంది, మధ్యలో ఏమో ఇలాగ స్పాంజ్ లాగా ఉంటుంది, విడిపోతుంది. మామూలుగా పిండి ఏంటంటే కొంచెం ముద్దలాగా ఉండి గట్టిగా ఉంటుంది అనమాట రొట్టె ముక్క. అలా ఉండదు. నేను ఇది కాలేక మీకు చూపిస్తాను కదా, ఇది నిదానం కాలనివ్వండి. ఇప్పుడైతే ఏదైనా పని చేసుకుంటాం అంటున్నాం. ఇంతకు ముందే ఏంటో తెలుసా అండి, రొట్టె ముక్క అయితే అంటే ఈ దాక రొట్టె మీరు వేస్తారా? వేస్తే కనుక కామెంట్ బాక్స్ కామెంట్ చేయండి. నేనైతే చిన్నప్పుడు మా అమ్మ వేసేదనమాట. వేసిన తర్వాత నేను వాకళ్ళు తుడిసి అన్నీ చేసుకుని వచ్చే వరకు అప్పటికి ఇంకా కాలుతా ఉండేది. నిప్పులు వేసి అంటే ఫస్ట్ కాల్ చేసిన తర్వాత నిప్పుల మీద అలా స్లోగా కాలుతా ఉండేది. భలే ఉండేది అనమాట. దలసరగాను దాక రొట్టె కాదు, మామూలు రొట్టె ముక్క అనమాట. అది చాలా బాగుండేది. ఇది కూడా చాలా బాగుంటుంది. కాలిన తర్వాత వచ్చి మీకు నేను చూపిస్తాను. మధ్యలో ఒక్కోసారి చూసుకోండి ఎలా ఉందో. ఒక్కొక్కసారి తొందరగా కాలిపోద్ది, ఒక్కోసారి తొందరగా కాలుది. 20 నిమిషాలు, అరగంట కూడా పడుద్ది. అది ఇవి ఉన్నాయి ఆల్మోస్ట్. ఇక పైన చూస్తుంటే తెలిసిపోతుంది ఉడికిపోయినట్టు. ఒకసారి చూద్దాము. గ్లాస్ తీసేసుకోవాలి, ఒక క్లాత్ పెట్టుకుని గ్లాస్ తీసేసుకోవాలి. చెయ్యట అయ్యి బాబాయ్, ఇంకేం లే, చెయ్యి కాలిపోద్దమ్మా, నా వల్ల కాదు. అసలే వేడి తట్టుకోలేదు నా చెయ్యి. ఇదిగోండి గ్లాస్ తీసేసాను. తీసేసి సైడ్స్ ఇలాగా ఇదైతే కాలిపోయిందండి. ఒక్కొక్కసారి ఏంటంటే మనం ఎక్కువ దలసర వేసుకున్నాం అనుకోండి, అప్పుడు 20 నిమిషాలు పడుద్ది, అరగంట పడుద్ది, 40 నిమిషాలు పడుద్ది. ఇది 20 నిమిషాల పైన పట్టిందండి రొట్టె కాలడానికి. ఇప్పుడు తిరగేసుకుని కూడా కాల్చుకోవచ్చు, అవసరం లేదనమాట. కానీ ఒక పక్కన దలసరగా ఇలా అట్ట కింద కడితేనే బాగుంటుంది. ఇప్పుడు దీన్ని ఒక ప్లేట్లోకి తిరగేసేసి మీకు నేను చూపిస్తాను. చూడండి ఎంత బాగా కాలిందో. ఒకవేళ ఇలా తిరగేయడం రాకపోతే అందులోనే ముక్కల కింద కట్ చేసేసుకోవచ్చు అనమాట. అగో చూసారా ఎంత బాగుందో. రొట్టె మాత్రం దాక రొట్టె అదిరిపోయింది కదా. ఇప్పుడు నేను కేక్ కటింగ్ చేస్తున్నాను అనమాట. హ్యాపీ బర్త్డే టు యూ. అసలు మామూలుగానే కేక్ కట్ చేయడం నాకు అసలు ఇష్టం ఉండదు. కట్ చేయకముందే తినేయడం ఇష్టం చిన్నపిల్లలాగా. మరి మీకు నా దాక రొట్టె అయితే రెడీ అయిపోయింది. చూడండి అసలు ఆవకాయ నూనెతో అసలు అది కాలుతుంటే కమ్మటి వాసన వచ్చేస్తుంది అనమాట. పిండిలో నూనె వేసుకోకపోయినా పర్వాలేదు, కానీ మూకుట్లో వేసుకున్నాం అనుకోండి పైన ఎర్రగా కాలి కమ్మగా బాగుంటుంది అనమాట. ఓకే, ఇదిగో కట్ చేస్తారండి. కేక్ కట్ చేద్దాం రండి మీరు కూడా. హ్యాపీ బర్త్డే దాక రొట్టె, హ్యాపీ బర్త్డే రొట్టె, హ్యాపీ బర్త్డే దాక రొట్టె. చూడండి కర్రం కర్రం అంటుంది. ఎవరు ఇలాగా ఇది చేయరే బాబు. అసలు నీకో ముక్క నాకో ముక్క ఇలా కట్ చేసుకోవాలన్నమాట. ఎవరికి ఎన్ని ముక్కలు కావాలో అలాగా ఎంతమంది ఉన్నామో చూసుకుని కట్ చేసుకోవాలి. ఓకే, ఇది అసలైన మ్యాటర్. ఓకే, ఇప్పుడు మనం ఒక ముక్క తీసుకుందాం. ఫస్ట్ ఇదిగో చూసారా, మీకు నేను చూపిస్తున్నాను కదా. చూడండి అసలు కేక్ లాగే లేదా ఇది. ఇదిగో చూడండి, ఇదిగో ఫ్లఫీగా అంటారు కదా, ఫ్లఫీగా అలాగనమాట. దూదిలాగా ఉందని అర్థం. ఇదిగో ఇలా చూడండి విడిపోతుంది. ఇదిగో అంటుకుని ముద్దలాగా అలా లేకుండా విడిపోద్ది అనమాట. ఇలా చూడండి, ఇదిగో ఇడ్లీ మనం వేస్తే పొత్తులాగా ఎలా విడిపోద్ది, ఇది కూడా అలా విడిపోద్ది. ఇందులో సోడా గిడ ఏమీ వేయక్కర్లేదు. మిక్సీలో వేస్తే మాత్రం కొంచెం గట్టిగా పిండి ఇలా ఉంటుంది కాబట్టి అప్పటికప్పుడు కొంచెం సోడా వేసుకోవాలి. గ్రైండర్లో పిండి రోట్లో పిండి అయితే అస్సలు అవసరం లేదనమాట. ఓకే, దీని తర్వాత ఇది చూడండి ఎంతమందికి దీనికన్నా ఈ లేయర్ తిక్కుగా కాలుతుంది కదా దలసరగా, అదంటే ఎవరికి ఇష్టం ఉండదో చెప్పండి ఒకసారి. అందరూ ఉప్మాతో పాటు రొట్టె ముక్కలు అది కాలిస్తే దలసరగా అట్లాంటిదే తీసుకుని తింటారు, అవునా కదా. మామూలుగా పచ్చడి కానీ ఏమీ లేదనుకోండి చేసుకోవడానికి, అప్పుడు ఇలా ఆవకాయ నూనె కనుక ఉంటే నూనె మాత్రం కొంచెం వేసుకుని కాల్చుకోండి. ఏమీ నంచుకోక్కర్లేదు, ఇలా తినేయచ్చు. కానీ ఇందులో ఒకళ్ళు పచ్చడి తింటే మాత్రం కొబ్బరి పచ్చడి అయితే చాలా బాగుంటుందండి. ఈ వేరుశనగ గింజల పచ్చడి అది బాగోదు. పక్కన వాళ్ళు తింటే ఎంతమంది ఈ అచ్చుగా ఇప్పుడు నార్మల్గా ఏంటంటే అందరికీ తల ముక్క ఇచ్చామనుకోండి మన పక్కన తింటూ ఉంటారు. మనం ఏం చేస్తాం, ముందు కనుక తినేసామనుకోండి ఎవరిదైతే ఈ లాస్ట్ అడుగుండిపోద్దో అచ్చు ఉండిపోద్దో ఇది పక్కన వాళ్ళ దగ్గర తీసుకుని మరీ తింటారు. అది పక్కన వాళ్ళ దగ్గర అంటే పక్కన వాళ్ళ దగ్గర కాదు, అన్నయ్యలు తమ్ముళ్ళు అక్కలు ఇలాగ అమ్మ దగ్గర ఇలాగనమాట. అది నేను తినేసి మా అమ్మ దగ్గర తీసుకుని తినేదాన్ని చిన్నప్పుడు. ఎంత కమ్మగా ఉంది. ఇప్పుడు రుబ్బిన పిండి వేసుకున్నా కూడా
నవ్వులుతుంటే ఎంత కమ్మదనం తెలుస్తుంది. ఈ రొట్టె వేసుకున్న తర్వాత మనం కొంచెం లావుగా ఇంకొంచెం లావుగా వేసుకోవచ్చు. ఎక్కడికైనా జర్నీల్లో కూడా ఈరోజు మనం వెళ్తున్నామంటే రేపు తినడానికి కూడా చాలా బాగుంటుందండి. అసలు ఏం పాడవదు అనమాట. అంటే రేపటికి ఇలా కాల్ చేసుకుని పట్టుకెళ్ళిన జర్నీలో, ట్రైన్ జర్నీలో అది కూడా సూపర్గా ఉంటుంది అనమాట. ఓకే, మరి మీకు ఈ వీడియో నచ్చినట్లయితే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. మళ్ళీ వచ్చే వీడియోలో ఒక మంచి రెసిపీతో మళ్ళీ కలుసుకుందాం. మీకు ఎలాంటి రెసిపీస్ కావాలో నాకు కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. ఓకేనండి, అంతవరకు సరే, బాయ్ బాయ్.